ఆకతాయిల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అడ్డు వచ్చిన వారిపై దాడికి దిగడానికి కూడా వెనకాడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం మాచినపేట గ్రామంలో ప్రధాన రహదారిపై కొందరు ఆకతాయిలు ద్విచక్ర వాహనాలను ఆపి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం ఆర్టీసీ బస్ డ్రైవర్ శ్రీనివాస్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలను ఎందుకు నిలిపారు, ఇబ్బంది కలుగుతుంది కదా అని ప్రశ్నించినందుకు ఆకతాయిలు బస్సులోకి ప్రవేశించి నానా హంగామా చేశారు. డ్రైవర్పై దాడికి దిగారు. ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా వారిపై దాడి చేసి ఓ ప్రయాణికుడి చొక్కా సైతం చింపివేసి హల్చల్ చేశారు. బస్సు అద్దాలను సైతం పగలగొట్టారంటే ఆకతాయిలు ఏ విధంగా రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. విషయం తెలుసుకున్న జులూరుపాడు ఎస్ఐ జీవన్ రాజ్ ఘటనా స్థలానికి చేరుకొని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నలుగురు యువకులను స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. డ్రైవర్ వాళ్ళు మాట్లాడుకుంటారు నీకెందుకు శ్రీనివాస్ అండి, భద్రాచలం డిపో డ్రైవర్ని. ఖమ్మం నుంచి భద్రాచలం 3 స్టాప్ రాంబాణ సర్వీస్ వస్తున్నాను. జుల్లూరుపాడు దాటినాక మాచినపేట దగ్గర రోడ్డు మీద ముగ్గురు పళ్ళ మీద కూర్చొని రోడ్డు మీద ఉన్నారు. ఎదురుగా బస్సు వస్తా అంటే నేను బండి బ్రేక్ వేసిన. బండి బ్రేక్ ఆగకపోతే ఏమవుతుంది, రోడ్డు మీద మాట్లాడుకోండి అన్న. అంత మాత్రాన వచ్చి అందరూ ఊరంతా ఊరంతా ఏకమై బస్సు ఎక్కి బస్సులో ఉన్న ప్యాసింజర్లను కొట్టి అద్దాలను పలగొట్టి వైఫల్ నీరు కొట్టేసారు. ఆగున్నాయి సార్ రోడ్డు మీద. ఎదురుగా బస్సు వస్తుంది. ఈ డ్రైవరు బస్సు వేసుకొని పక్కా జరగండి రా బాబు, రోడ్డు మీదకి ఎందుకు రా అన్నాడు. దానివల్ల నువ్వెవరు రా లంజ కొడక అంటున్నావు, దెంగారా నువ్వు అని చెప్పేసి అతను మీద కొట్టడానికి వస్తే అడ్డం పైన నన్ను కొట్టాడు.